ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో చిత్తశుద్ధి లేని టీడీపీ నిలదీస్తున్న విపక్ష నేతపై విరుచుకుపడుతున్నది. రోజుకో మాట పూటకో పాట పాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేస్తున్నది. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలను విస్మరించి ప్యాకేజీలతో సరిపుచ్చుకోవాలని కొత్త పాట పాడుతున్నది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 ఏళ్లు సరిపోదు, కనీసం 10 ఏళ్లు కావాలని గతేడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. మీరివ్వకపోతే మేము అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు ఇస్తామని గొప్పలకు పోయారు. ఎన్నికల సభల్లో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అన్నట్టే బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి 18 నెలలు కావస్తోంది. కానీ ఇంతవరకు ప్రత్యేక హోదాపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని సూటిగా చెప్తారా అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగనివ్వమని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. మరి న్యాయం చేస్తున్నారంటే అదీ లేదు. గట్టిగా అడిగితే పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చేతులు దులుపుకుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే మాట అంటారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ది కూడా ఇదే పాట. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తోంది. అటు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్న చంద్రబాబు ఢిల్లీలో ఓ మాట, రాష్ట్రంలో ఓ పాట పాడుతున్నారు. కేంద్రం పాటకు తానా అంటే తందానా అంటూ వంత పాడుతున్నారు. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ప్రత్యేక హోదా ద్వారా కలిగే ప్రయోజనాలపై మంత్రులకు ఏమాత్రం అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాపై పదే పదే నిలదీస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై అనవసర విమర్శలు చేస్తున్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. అటు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జగన్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కానీ గుంటూరులో కాదని అంటున్నారు. గతంలో ఢిల్లీలో ధర్నా చేసి జాతీయ స్థాయి దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాన్ని వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని మర్చిపోయారు. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రాన్ని ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ ముఖ్యమంత్రి గారు కాదు, కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ దీక్షలు చేసి అక్కడికి వచ్చి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈయన తీసుకొచ్చినప్పటికి ఈయనకు కూడా మరి రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం, ఇటు తిరుపతిలో కానీ విశాఖపట్నంలో కానీ యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నాడు. ఈ ప్రసంగాల వలన యువత అవేర్నెస్ పొంది ఇక ఏదైనా జరిగితే బాధ్యత అతనే అవుతాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నిలదీయాల్సిన అధికార పార్టీ తెలుగుదేశానికి చిత్తశుద్ధి లేదనే విషయం మంత్రులు, ముఖ్యమంత్రి మాటలు, చేతల ద్వారా స్పష్టమవుతుంది. తాను చేయాల్సిన పనిని ప్రతిపక్షం చేస్తుంటే స్వాగతించాల్సింది పోయి విమర్శలతో విరుచుకుపడుతోంది. అన్నీ తెలిసే ప్రత్యేక హోదాపై చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. సీమాంధ్ర ప్రజల గొంతు నొక్కి విభజన తంతు నడిపారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారో లేదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నాళ్ళిలా అబద్ధాల మేడలు కడతారని ఉండవల్లి ప్రశ్నించారు. బీజేపీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారని. బీజేపీ సొంతంగా పోటీ చేసినా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో రాలని నోట్లు వచ్చిండేవి. అంత బ్రహ్మాండంగా ఆ ప్రజెంటేషన్ ఇచ్చాడైనా ఆ ప్రజెంటేషన్ ఫలితంగానే ఆ బీజేపీ టీడీపీ ఎలియన్స్కి అడ్వాంటేజ్ వచ్చింది. ఈవేళ ఎందుకండి అని అంటున్నారంటే ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. క్లియర్గా మీరు నిజం చెప్పడం అనేది ఎప్పుడూ మంచిది. ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద కడతారు? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ ఎందుకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు, ఇండస్ట్రీస్ కావాలి, నాకు పరిశ్రమలు రావాలి, నాకు ఇంకోటి రావాలి, అవి రావాలి, ఇవి రావాలి అని చెప్తున్నాడు. కానీ ఆయన అది కూడా వస్తుంది, దాని పక్కనే అది కూడా వస్తుంది. దీంట్లో అంత విశేషమేం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనే ఒక పెద్ద అనర్థం అయిపోయినటువంటి స్టేట్కి ఏమిచ్చినా మిగతా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఆ రోజు అందరూ చూశారు ఎంత సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని ఎలా పేకనొక్కి చేశారో. ఏముంది ఇవ్వండి. తెలంగాణకు సంబంధించిన ఎంపీ కేసీఆర్ గారు కూతురే మొన్న టీవీలో చూశాను. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే మేము కూడా మీతో పాటు వచ్చి పోరాడతాం. ఎవరు అబ్జెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. అబ్జెక్ట్ చేయడానికి దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? పోనీ ఆ రూల్ వైలేషన్ అనడానికి క్లియర్గా ఎకనామిక్ వైబిలిటీ లేని స్టేట్లకు ఇవ్వచ్చు అన్నదే రూలు.
ఇది ఆ స్టేట్ కింద వస్తుంది ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని చెప్పే డిమాండ్ రోజు రోజుకు బలం పుంజుకుంటూ ఉన్నది రాష్ట్రంలో. ఇటీవలి కాలంలో అది గత కొద్ది మాసాల కాలంలో మరింత బలంగా అది ప్రజల్లోంచి వినిపిస్తూ ఉన్నది. కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అవి చాలా వాంఛనీయమైనవి, కోరుకోకూడనివి మనం ఆత్మహత్యలు అనేవి. అయినప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, భావోద్వేగాలకు లోనవుతున్నారు. అది మంచి పరిణామం కాదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత వెంటనే ఇవ్వాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు గుంటూరులో. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న కూడా మాట్లాడాం. ఇవాళ శ్రీనివాసరావు గారు మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, నిన్నటికి వాళ్ళకి ఒక ప్రస్ఫుటమైన తేడా ఒకటి కనిపిస్తున్నది మనకు. ఇవాళ మీరు కనుక గమనించుంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక డెలిగేషన్గా వెళ్ళి అమిత్ షాని కలిసినారు ఢిల్లీలో. అమిత్ షాని కలిసి ఈ ప్రత్యేక హోదా విషయం ఆయనతో మాట్లాడినారు. అదే కాకుండా కొద్ది రోజులుగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో, కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో. ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా దగ్గరికి వచ్చేసరికి మరికొన్ని ఇతర విషయాలు, పోలవరం లాంటి విషయాలు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న దానికి, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న దానికి స్వరంలో తేడా కనిపిస్తున్నది. ఇవాళ చాలా స్పష్టంగా సోము వీర్రాజు గారు బహుశా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా ఉన్నట్టున్నారు. వారి శాసనమండలి సభ్యులు కూడా, ఆ పార్టీ ముఖ్య నాయకులు, వారు చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి ప్రత్యేక హోదా మీద, రెండు పోలవరం మీద. ప్రత్యేక హోదా మీద ఆయన చెప్తున్నది హోదా ఆలస్యం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే హాని ఏమి లేదంటారు, ఆయన పరిశీలనలో ఉందంటారు. ఇక నిధులు కేటాయించడానికి కేంద్రానికి టీడీపీ విజ్ఞప్తులు చేస్తున్నది తప్ప హోదా గురించి మాట్లాడడం లేదు. సోము వీర్రాజు గారు పోలవరం దగ్గరికి వచ్చేసరికి, కేంద్రం ఇస్తున్న నిధుల దగ్గరికి వచ్చేసరికి చాలా సీరియస్ కామెంట్స్ చేసినారు అని. వాళ్ళ పోలవరం విషయంలో అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని చెప్పి ఒక మాట అన్నారు. రెండవ మాట ఆయన ఏం చెప్తున్నారంటే, కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టమని ఇస్తున్న నిధులను బ్యాంకుల్లో వేసుకుని వడ్డీ తింటున్నారు తప్ప వాటిని ఖర్చు చేయడంలే అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ రెండు చోట్ల ఇద్దరు కలిసి ప్రభుత్వాల్లో ఉన్నారు, రెండు పార్టీల మధ్య ఈ రగడ జరుగుతుంది. ఒకటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అనేవి మిత్రపక్షాలే కానీ ఒక పక్షం కాదు కదా. రెండు వేరువేరు రాజకీయ పార్టీలు. ఇది ఎన్నికల అవసరం అండి, ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరి మిత్రపక్షాలుగా పోటీ చేసిన మాట వాస్తవం. కానీ మిత్రపక్షాలే కానీ ఇవి శాశ్వతంగా అలానే ఉండిపోవాలన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు రాజకీయాలు. జనరల్గా ఏంటంటే వాతావరణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దగ్గర అవుతారు, మళ్ళీ వాతావరణం అవకాశాలు మారిపోతే దూరం అవుతారు. ఇవి జనరల్గా చూస్తున్నాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ స్వామికి ఉమ్మడి రాష్ట్రంలో విపక్షాలుగా అంటే వైరిపక్షాలుగా పోటాడుకున్నాయి, మిత్రపక్షాలుగా కలిసి ఉన్నాయి. ఇవి గతంలో కూడా అనుభవం ఉన్న మాట కదా. కాబట్టి గతంలో కూడా కలిసి అధికారం పంచుకున్నాయి. అధికారం ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కాదు కానీ కేంద్రంలో ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా వీళ్ళ పార్టీ వాడు దాంట్లో ఉన్నారు, ఆ పార్టీ వాడు దీంట్లో ఉన్నారు. ఇది కాస్త గాఢమైనటువంటి అనుబంధంగా మారే అని అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఏనర్థం కాకముందే దానికి ఏదో బీటలు వారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా విశ్వాసం ప్రాతిపదిక మీద కలిసి ఉండటం వేరు, అవసరం ప్రాతిపదిక మీద కలిసి ఉండటం వేరండి. అది ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు అది ఆ విభజన అనేది బయటకు వస్తాయి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మా వల్ల మీరా, మీ వల్ల మేమా అనే ఒక వస్తుంది. మీ వల్ల మేము, మా వల్ల మీరు అనుకోవట్లా, మా వల్లనే మీరు అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కాస్త విరుస్తున్నారు, మాటలు విరుస్తున్నారు. కానీ మా వల్ల మీరు అని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే అర్థం ఉన్నది, కానీ మా వల్ల మీరు కేంద్రంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అర్థం లేదు. అది ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితంగా తెలుగుదేశం పార్టీతో కానీ ఏ ఇతర పార్టీతో కానీ సంబంధం లేకుండా చాలా హాయిగా మంచి మెజారిటీ సీట్లు వచ్చినాయి కదా భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వాములు అవసరం లేకుండా, వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. ఇక్కడికి వచ్చేసరికి అండి ఒక విషయం నేను చెప్పదలుచున్నాను. ఈ ప్రత్యేక హోదా అనేది ఒక విచిత్రమైనటువంటి డిమాండ్. అంటే నేను ప్రత్యేక హోదాని నేను అంటలా, ఎవరు కాదంటున్నారు చెప్పండి. ఇంకాక వెంకయ్యనాయుడు గారు చెప్తున్నది విన్నాం, ఇంకా సోము వీర్రాజు గారు పోయి అడిగింది విన్నాం,
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను ఢిల్లీ యాత్రలని దీనికోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా దీక్ష కూర్చున్నది కూడా ఈ డిమాండే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీనికి ఏం వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా ప్రత్యేక హోదా వచ్చి తీరాలంటున్నారు. కమ్యూనిస్టులు కూడా ప్రత్యేక హోదా కోసం పాదయాత్రలు చేస్తున్నారు. ఒక్క రాజకీయ పార్టీని చూపెట్టండి ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళని. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పినారు హోదా వల్ల వచ్చేది. పైకి ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా అదేంటి జమిలిగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా తర్వాత ఈ అది ప్యాకేజీ అది కలిపి చెబుతున్నారు. కానీ ఎవ్వరు కూడా నిర్మమాటంగా నిర్దిష్టంగా ఈ ప్రత్యేక హోదా వద్దంటలా. మరి ఎవరికి వాళ్ళు మళ్ళీ విడివిడిగా మళ్ళీ మాట్లాడినప్పుడు మాత్రం కలిసి పోరాడే తత్వం కనపట్లేదు, కలిసి మాట్లాడే తత్వం కనపట్లేదు. ఒకటి ఇదొక అంశం అయితే, రెండోది నేను చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష మొదలు పెట్టిన తర్వాత దాంట్లో మీరు ఇంకా చెప్పారు చూసారా, ఒక రోజుకి రెండో రోజుకి తేడా. ఇవాళ అన్ని ప్రజా సంఘాల దగ్గర నుంచి కూడా వచ్చి కూర్చోండే పరిస్థితి వచ్చింది. నేనంటే ఇది ఒక రకంగా ఒక కనువిప్పు కావాలి కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ. ఎందుకంటే ఒకప్పుడు ఇదే తెలంగాణ విషయంలో చూసాం. తెలంగాణని ఒక కోటాలో పెట్టి పక్కన 1,00,000 కోట్లు ప్యాకేజీ పెడితే తెలంగాణ వైపే మొగ్గింది తులసీదళం లాగా. ఎందుకంటే భావోద్వేగాలు ఒకసారి కనుక ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా దాంతో సమానం కావు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దీక్షతోటి ఇది క్రమక్రమంగా భావోద్వేగ స్థాయికి పోతే తర్వాత వాళ్ళు చేతులు కట్టిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసాం మనం అప్పుడు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా 22వ తారీఖు నాటికన్నా ఏదో ఒక నిర్ణయంతో, ఒక దృఢ నిశ్చయంతో, ఒక హామీతోటి రావటం మంచిది. ఒక స్పష్టత రావాలి. ఇవ్వగలగకపోతే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పాలి. రెండు ఉండాలి. ఆ స్పష్టత లేకుండా దీన్ని నామ్స్ ఒక పూటేమో ఈ విధంగా ఓ పూట మరో పూట ఇంకో విధంగా మాట్లాడటం వల్ల ఏంటంటే ప్రజల్లో అసందిగ్ధత పెరిగిపోయి అది ఒక రకమైనటువంటి మిగతా పెద్దలను కూడా. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి, వీళ్ళ సోము వీరాజు గారి స్టేట్మెంట్ తీసుకుంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పుడు ఇంకో మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గుంటూరులో కూర్చొని మా మీద కాదు ఒత్తిడి తేవాల్సింది, ఢిల్లీలో కూర్చొని కేంద్రం మీద ఒత్తిడి తేనే. అంటే కేంద్రంతో వీరికి సంబంధం లేనట్టు, వీరి కేంద్రంలో భాగస్వామిగా అన్నట్టు, వీరి కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నది, ఇక్కడ మా పార్టీ వేరేగా అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే గత 2 రోజులుగా చాలా కొంతకాలంగా భిన్నస్వరాలు వినిపిస్తున్నప్పటికీ గత 2 రోజుల కాలంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్లో ఆ తేడా కనిపిస్తున్నది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు బీజేపీ నుంచి తెలుగుదేశం మధ్యలో ఉన్న రిలేషన్ ఏ బంధం అయితే ఉందో అది మెల్లమెల్లగా బీటలు బారుతున్న కార్యక్రమం అయితే మొదలైంది. ఆల్రెడీ అది పోలవరం పట్టిసీమ లెక్కల వివాదం కావచ్చు, ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు. ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడే అనౌన్స్ చేయకపోవడంలో బీజేపీ కారణాలు బీజేపీకి ఉండవచ్చు. కానీ సన్నాయి నొక్కుతున్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడమే అన్నిటిలోకి బాధాకరమైన విషయం. ఏంటంటే ముఖ్యంగా సంజీవని కాదు అని స్వయంగా ఆయన చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైంది. ఎందుకంటే ఒకవైపు తీర్మానం చేస్తున్నారు, ఒకవైపు తీర్మానం చేస్తూనే ఇది సంజీవని కాదు అంటున్నారు. ఒక చేత అడుగుతారు, ఒక చేత అవసరం లేదు పొమ్మని అన్నట్టు సంకేతాలు పంపించినప్పుడు ఆ విధంగా అడిగితే ఎవరు కూడా మనకు ఇవ్వాల్సిన హోదా ఇచ్చే పరిస్థితి అనేది ఉండదు. ఇక్కడ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దీక్ష చేసినా, ఎప్పుడు అసెంబ్లీలో లేసినా, ఇంకొక కార్యక్రమం చేపట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేయడానికి ఫిక్స్డ్ బ్యాచ్ని ఒకదాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది. 8-9 మందితో ఒక బ్యాచ్ ఏర్పాటు చేసి వాళ్ళతో రకరకాలుగా మీడియా మీట్లు పెట్టి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ అనేక ప్లేసుల నుంచి వరుసగా ఆ బ్యాచ్ పేర్లు అందరికీ తెలుసు, మీడియా చూసే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు మాత్రమే కార్నర్ చేస్తూ ఉంటారు. ఆ కార్నర్ చేసే కార్యక్రమంలో ఒక విచిత్రమైన వాదన చెప్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష ఇక్కడ ఎందుకు చేస్తారు, గుంటూరులో ఎందుకు చేస్తారు, పోయి ఢిల్లీలో చేయమనండి, బీజేపీ దగ్గర కార్యాలయం దగ్గర చేయమనండి, మోడీని నిలదీయమనండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష ఎక్కడ చేయాలనేది వీళ్ళు నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో దీక్ష చేసింది ఢిల్లీకి పోయి చేయలేదు. అదే గాంధీ గారు ఇంగ్లాండ్ పోయి చేయలేదు ఇండియాకు స్వాతంత్రం కావాలని. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఢిల్లీ మెట్లెక్కి చేయలేదు. ఎక్కడ చేయాలా అనేది ఆ ప్రాంతీయ భావంతో ఉన్న భావోద్వేగాల సమస్యతో ఉన్న జనాలతో కలిసి చేస్తారు. ఆ కలిసి చేసే కార్యక్రమాన్ని కూడా మీరు విమర్శల కోసం వాడుకోవడం చాలా దురదృష్టకరం. ఒకవైపు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన క్రమంలో మీరు కూడా కలిసి వచ్చి కనీసం ప్రతిపక్ష నాయకుడు ఒత్తిడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, ఇటు కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు కానీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కానీ ఇవన్నిటిని ఒక్కరినొకరిని టార్గెట్ చేయడం కాకుండా ఇది అందరి అవసరం అని చెప్పి ఇంతవరకు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పిలవలేదు,
ఆల్ పార్టీ మీటింగ్తో ఒక డెలిగేషన్ ఎందుకు పోలేదు? ఢిల్లీకి పోయినప్పుడల్లా ఇదే సమస్య గురించి పోతున్నా అని చెప్తున్నారు. అక్కడికి ఇతనికి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారు. కానీ ఈరోజు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మేము సాధించి పెట్టాము, ఇంకొక కార్యక్రమం మేము తీసుకొచ్చాము. ఒక మెట్రో రైల్ అంటారు, లేకపోతే డ్రెడ్జింగ్ హార్బర్ అంటారు, లేకపోతే ఈరోజు దుగ్గరాజపట్నం హార్బర్ గురించి మర్చిపోయారు, అదే పోర్టు గురించి మర్చిపోయారు. ఇవన్నీ కూడా విభజన చట్టంలో పెట్టినవే. విభజన చట్టంలో 18 పెట్టున్నారు. ఆ 18 పెట్టిన దాంట్లో ఒకటొకటి అనౌన్స్ చేస్తున్నారు. కానీ మెయిన్ ప్రత్యేక హోదా, పోలవరం అనేవి 2 కళ్ళు లాంటివి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. వాటిలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ 2 కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిసే 2 కళ్ళు పొడిచే విధానం. కానీ ఇంతకుముందు నేను చెప్పాను రవిచంద్ర రెడ్డి గారు, పోలవరం విషయంలో బీజేపీ నాయకులే సోము వీర్రాజు చాలా సీరియస్ కామెంట్స్ చేసినారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరిపించాలంటున్నారు. ఖచ్చితంగా సార్, దీంట్లో కొంత లోపాయికారి వ్యవహారం కూడా ఉంది. పోలవరం ఏంటంటే పోలవరం సెంట్రల్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ రోజు చట్టంలో. దానికి ఒక మనిషిని రిక్రూట్ చేశారు, పేరు గుర్తురాదు. సో ఆ రిక్రూట్ చేసిన పర్సన్కి అథారిటీ, పోలవరం అథారిటీకి ఆయన్ని పెట్టిన తర్వాత ఆయన పర్యవేక్షణలోని ఆ నిధులు ఖర్చు అవుతూ పనులు జరుగుతూ దాని తీరుని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది, మేము పనులు జరిపిస్తాం, రీఎంబర్స్ చేయమని రాసింది. రీఎంబర్స్ చేయమని చెప్పి రాస్తే కాంట్రాక్టర్ని ఎవరు గ్రిప్లో ఉంచుకోవాలి, స్టేట్ గ్రిప్లో ఉంచుకోవాలా, సెంట్రల్ గ్రిప్లో ఉంచుకోవాలా అనే దాని మీద వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం జరగడం లేదు. అంతేకాకుండా పోలవరంకి మొట్టమొదట మొబిలైజేషన్ డబ్బులు అయితే ఇచ్చారు. మొబిలైజేషన్ డబ్బులు దేనికి ఇస్తారు? యాంత్రీకరణ కొనుగోడానికి వాటికి ఇస్తారు. అవన్నీ కొనుగోలు చేసినట్టు సర్టన్ స్టిపులేటెడ్ టైంలో ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత, తీసుకున్న తర్వాత ఆ నివేదికని సిఈ గారికి సమర్పించాలి. అది ఆల్రెడీ సమర్పించారు. సమర్పించిన తర్వాత ఎన్ని రోజులు పర్మిషన్స్ రావో, ఎన్ని రోజులు ఆ కార్యక్రమాలు జరగవో, వితౌట్ డూయింగ్ వర్క్, మీ ఫాల్ట్ వల్ల, మీ పర్మిషన్లు తేనందువల్ల జరగలేదు కాబట్టి కాంట్రాక్టర్కి ఉచితంగా డబ్బులు దోచిపెట్టే విధానం జరుగుతూ ఉంది. ఈ పంపకాల్లో ఉన్న లావాదేవీల మధ్య ఉన్న వీళ్ళ మధ్య వైరుధ్యం వచ్చిందేమో అనేది మా అనుమానం. రవిచంద్ర రెడ్డి గారు, ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య కొంత గ్యాప్ పెరుగుతున్నట్టుగా ఉంది. దాని గురించి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అట్లాగే రామకోటయ్య గారితో కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టుల పనితీరు విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య కొంత అంతరం పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. నాయకుల ప్రకటనలు చూస్తే అట్లా వాళ్ళ మాటలు చూస్తే అట్లా అనిపిస్తున్నది. ఓసారి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు గుంటూరులో దీక్షా స్థలంలో ఉన్నారు. వారితో మాట్లాడి నేను రామకోటయ్య గారి దగ్గరికి వస్తాను. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఇవాళ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయాల్సింది గుంటూరులో కాదు ఢిల్లీలో, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురండి అంటున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజు ప్రకటనలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి. ఆయన చాలా సంచలనాత్మకమైన ప్రకటనలు చేసినారు ఇవాళ. మొదటగా సార్, ఈ హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం మన నిమ్మకాయల చినరాజప్ప గారు చేసిన వ్యాఖ్యల్లో సార్ హేతుబద్ధత అంటూ ఏం లేదండి. ఢిల్లీలో ఎవరైనా చేయవలసి వస్తే రాష్ట్రానికి మీరు గతంలో పార్లమెంట్లో జరిగిన చర్చల్లో స్పష్టంగా ఇక్కడ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మీరు ఆ రోజు చెప్పారు. 5 సంవత్సరాలని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదిస్తే కాదు 10 సంవత్సరాలు ఉండాలని చాలా గట్టిగా పోరాడారు దానిలో. అదే తర్వాత ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు సాక్షాత్తు ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆనాడు మోడీ గారు కూడా స్పష్టంగా చెప్పాడు, మమ్మల్ని గెలిపించండి మేము ఇస్తామని. ఇన్ని జరిగి ఒక ఆశలు రేపారు కాబట్టి ఈ గెలుపు అనేది సాధ్యమైంది వాళ్ళిద్దరికి, 2 పార్టీలు కలిపి. కాబట్టి ఇవాళ మేము కూడా టీడీపీ కూడా మేము ఇక్కడ వాగ్దానం చేస్తున్నాము, మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము. కాబట్టి మీరు ఇది గట్టిగా తేల్చండి, తేల్చకపోతే మేము ఇబ్బందులు పడుతున్నామని అక్కడ ఒత్తిడి చేసింది, లేకపోతే ధర్నాలు చేయాల్సింది ఎవరండి?
టీడీపీ చేయాలి. అయినా సరే టీడీపీ ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ వీళ్ళంతా ఉదాసీన వైఖరి వహిస్తున్నారు అనేక కారణాల వల్ల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ నాయకుడు కానీ మిగతా ఎంపీలు కానీ అనేక సందర్భాల్లో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావటం, అక్కడ మంత్రులను కలవటం, ప్రధానికి లేఖలు రాయటం, ఆఖరికి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా మా పార్టీ అక్కడ ధర్నా చేయటం, మా పార్టీ నాయకుడిని అక్కడ అరెస్టులు చేయటం, ఇవన్నీ కాక ఈ రాష్ట్రంలో బంద్ జరపటం, ఈనాడు నిరాహార దీక్ష మీద కూర్చోవటం, ఇన్ని మేము చేస్తూ ఉన్నాం. ఓకే, మేము అక్కడ చెయ్యి కాదు. కానీ ఒక మాటలో మాత్రం ఇది కరెక్ట్ కాదండి. ఆయన దాన్ని ఉపసంహరించుకొని అది హేతుబద్ధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యత కలిగిన మంత్రి అది ఏమిటి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరు వెళ్ళి ఎక్కడ చేయాలి? సార్ ఉమారెడ్డి గారు ఒక చిన్న ఇంటరప్షన్. ఉమారెడ్డి గారు చిన్న ఇంటరప్షన్. ఇక్కడ నిమ్మకాయల చిన్నరాయప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఏమంటున్నారంటే ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకురండి బీజేపీ మీద అని ఆయన అంటుంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాణిక్యాలరావు గారు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఆయనేమో కేంద్రాన్ని బద్నాం చేయడానికి అప్రతిష్ట పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు అంటున్నారు. ఈ రెండు కాంట్రడిక్షన్స్ ఎట్లా చూస్తారు? అదే నేను దానికే వస్తున్నానండి. ఒక పక్కన ఈయన చినరాజప్ప గారు ఏ విధంగా అంటే మీరు వెళ్ళి అక్కడ చెయ్యండి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని ఏం చెప్తా ఉంటే, ఈయన మాణిక్యాలరావు గారు ఇందాక నేను టీవీలో చూసే స్టేట్మెంట్, ఆయన ఏమంటున్నాడు, మా ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయటానికి వీళ్ళు చేస్తూ ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు చినరాజప్ప గారు మాకు సలహా ఇస్తాడా, మీరు వెళ్ళి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయండి అని చేస్తాడా, లేకుంటే ఇది మాకు సంబంధం లేదని కాడి కింద బారేసి ఊరుకుంటారా? కాడి కింద బారేసి ఊరుకున్నారు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. రైట్. రెండోది మీరు చూస్తే ఇవాళ సోము వీర్రాజు గారు చేసినటువంటి కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్ అండి. Yes, sir. చాలా సీరియస్ కామెంట్స్. ఎప్పుడైతే వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టారో ఆ రోజు మేము అడిగాం, ఏమని అడిగాం, ఈ పట్టిసీమ గోదావరి మీద మీరు ఎత్తిపోతల పథకం కింద పెడుతున్నారు, ఈ పట్టిసీమకి కేంద్రం యొక్క ఆమోదం ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పోలవరాన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంది, అక్కడ ఏది ఖర్చు పెట్టినా కూడా ఆ నదుల అనుసంధానం గోదావరి కృష్ణ అనుసంధానం అనేది అది అక్కడ వాళ్ళు జాతీయ ప్రాజెక్టులో భాగం అవుతుంది కదా, ఈ పట్టిసీమ అనుమతి ఉన్నదా లేదా అని మేము ఈరోజు రెండు పార్టీలను అడుగుతున్నాం. అక్కడ ఒక అథారిటీ అనేది క్రియేట్ చేసి ఉంది, వీళ్ళకి ఎవరికి తెలియకుండా పట్టిసీమని మొదలు పెట్టడానికి ఏ అధికారంతో చేస్తున్నారు, వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఉందా? రైట్. లేదు, పట్టిసీమ మొదలుపెట్టి వాళ్ళు చేస్తా మేము జాతికి అంకితం చేస్తున్నాం ఇవన్నీ అన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు దీని గురించి వాళ్ళు అడ్డుకోలేదు, అడగలేదు? రైట్. రెండో సెకండ్ పార్ట్ దీనిలో వాళ్ళు ఇచ్చినటువంటి నిధులన్నీ బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీలు తీసుకుంటున్నారు, వాటికి లెక్కలు లేవంటం అనేది చాలా సీరియస్ ఎలిగేషన్ అండి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద. ఆ సీరియస్ ఎలిగేషన్కి ఈనాడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ దానికి ఇమీడియట్గా ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. రైట్. మాకైతే మేము కూడా కేంద్రంలో మంత్రి చేశా, క్వార్టర్లీ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే నెక్స్ట్ క్వార్టర్లో మనీ రిలీజ్ అవుతుంటుంది. రైట్ సార్. లేకుంటే ఎక్స్ట్రాడినరీ కేసెస్లో ఏదన్నా ఒక క్వార్టర్ ఆగొచ్చాము, కానీ మామూలుగా ప్రతి క్వార్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ క్వార్టర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించాలి. ఓకే ఉమారెడ్డి గారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించకుండానే వీళ్ళ మధ్య ఈ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉందా కేంద్రం రాష్ట్రాల మధ్య? ఉమారెడ్డి గారు, ఇది ఎవరిదండి? ఇంకా ఒక్క మాట అండి, ఒక్క మాట కంటిన్యూషన్. ఇప్పుడు ఇక్కడ ఈ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసి ఇది మనం తీర్మానం చేయాలని. తీర్మానం చేసిన తర్వాత ఫాలోఅప్ చేయాల్సింది ఎవరు చేయాలండి? మమ్మల్ని వెళ్ళి అక్కడ ఒత్తిడి చేయమంటాడా చినరాజప్ప? రైట్ సార్.
అది ఎవరు చేయాలి? కేంద్ర అది ప్రభుత్వం. మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద నాయకులను రాష్ట్ర అడుగుదాం. ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఉమారెడ్డి గారు, ఇక్కడ ఇది చేశాము. ఉమారెడ్డి గారు, సోమవీర్రాజు గారు ఇంకా చాలా సీరియస్ కామెంట్స్ చేసినారు, వాటి గురించి కూడా మాట్లాడదాం. మనం ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. ఇంకొక బ్రేక్ తీసుకొని వస్తాను.